హైడ్రా కొత్త కూల్చివేతల కథలను రోజువారీగా పత్రికలు, టీవీలు, సీరియల్లా చెబుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వీలు లేనందున ప్రజా దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం హైడ్రాను సృష్టించిందనే విపక్షాల మాటల్లో కూడా నిజముంది. కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలను ఫటాఫట్ కూల్చివేస్తామని ఎన్నికలప్పుడే చెబితే ప్రజల తీర్పు మరోలా ఉండేది. ఇక కాంగ్రెస్ హామీల విషయానికొస్తే సగం మంది రైతులు రుణమాఫీ అవ్వక ఆగమై రోడ్లకెక్కుతున్నారు. రైతు బంధు ఊసేలేదు. కొత్తగా ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా రాలేదు. ఆసరా పింఛన్లు పెరగలేదు. తులం బంగారం లేకున్నా అసలు ₹1,00,000 అందక కళ్యాణ లక్ష్మికి కంటనీరే మిగిలింది. ఇక హైడ్రా విషయానికొస్తే ఈ కూల్చివేతలు ఎప్పట్లో ఆగేలా లేవు. వీటి వల్ల చెరువుల పరిధిలోని అక్రమ నిర్మాణాలు తొలగిపోయి వరద ప్రభావానికి గురవుతున్న ప్రజల కష్టాలు గట్టెక్కుతాయి. చెరువులు బాగుపడి నిల్వ సామర్థ్యం పెరిగి నీటి సమస్య తీరవచ్చు. హైదరాబాద్ వీధులు చెరువులను తలపించే రోజులు పోతాయి. వర్షాకాలం ట్రాఫిక్ జామ్ పీడ వదులుతుంది. నగరం పూర్వకళను సంతరించుకోవచ్చు అని నగరవాసుల ఆశ. అయితే ప్రస్తుతం కూలిస్తున్న కట్టడాలలో ఎక్కువగా ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌజులు ఉన్నాయి. అవన్నీ ధనవంతులవే. వారికి ఈ నిర్మాణాలు కూలిపోవడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. పైగా కన్వెన్షన్ల అద్దెల రూపంలో పెట్టుబడికి మించి రాబడి వచ్చి ఉండవచ్చు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తమ కబ్జాల గురించి నోరు మెదపడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఉండడంతో అక్రమ నిర్మాణాలు కొన్ని బయటపడుతున్నాయి. చెరువు పరిధిలో కట్టిన ఫామ్ హౌజులు, వ్యాపార కేంద్రాలు కూల్చేశాక హైడ్రా దూకుడు నివాసిత ఇళ్లపై, అపార్ట్మెంట్లపై మొదలవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అదే కనుక జరిగితే వాటిలో ఉంటున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? అధికారికంగా అన్ని రకాల అనుమతులు ఉన్నాయి అనే కారణంగా ప్లాట్లు కొన్నవారి గతేంటి? గూడు కండ్ల ముందే కూలుతూ ఉంటే వారి గుండెలు ఆగిపోవా? నగరంలో చెరువులను ఆనుకొని వందల వెంచర్లున్నాయి. లక్షల జనాభా వాటిలో నివాసముంటున్నారు. చాలా మంది 10 నుండి 20 ఏండ్ల కిందటే వాటిని కొనుగోలు చేశారు. ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలలోకి ఇలా చొరబడితే వారిని కాపాడేదెవరు? ఇప్పటికే ఏ అర్ధరాత్రి ఏ ముప్పు ముంచుకొస్తుందోనని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అదీ కాకుండా చాలా మంది ఇలాంటి ఇండ్లను బ్యాంకు లోన్ల ద్వారా కొనుక్కున్నారు. కూల్చివేతతో బ్యాంకు రుణం తీరిపోదు. అప్పుదారులు, హామీదారుల్లో చాలా మంది ఉద్యోగులే అయి ఉంటారు. వారి శాలరీల్లో కోతలు ఆగవు. మరో ఇంటి కిరాయి తప్పదు. ఈ కబ్జా సామ్రాజ్యంలో వారి పాత్ర లేకున్నా శిక్షను భరించాల్సొస్తుంది. దీనిపై ప్రభుత్వ సమాధానం ఏంటి? అక్రమ కట్టడాలలో స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు కూడా ఉంటాయి. వాటిలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? కట్టిన ఫీజులు వెనక్కిస్తారా? హాస్పిటళ్లలోని రోగులు ఎటు వెళతారు? ఇలా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం కావాలి. కూల్చేశాక ఎంత మాట్లాడినా ప్రయోజనం శూన్యం. ముందు వెనుక ఆలోచన లేకుండా ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వీటికి సమాధానం ముందివ్వాలి. నివాసాలకు ఎలాంటి నష్టం జరగదు అని హామీ ఇవ్వాలి. విద్యాలయాలు, దవాఖానాలకు సమయం ఇవ్వాలి. 18 ప్రాంతాలలోని 166 అక్రమ కట్టడాలను హైడ్రా ఇప్పటికే నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ శిథిలాలతో పాత యజమానికి సంబంధం ఉండదు. వాటి తొలగింపు ఎవరు చేపట్టాలి? వాటిని ఎక్కడికి తరలించాలి? వాటి కోసం ఎన్ని ఎకరాల స్థలం అవసరం? అందుకు అవసరమైన ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి? తరలింపునకయ్యే కోట్ల ఖర్చును ఎవరు భరిస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వాలి. ఖర్చును భరించడం ఎందుకు అని ఆ శిథిలాలను అలాగే వదిలేస్తే హైడ్రా లక్ష్యం నెరవేరదు. చెరువుల దురాక్రమణదారుల భరతం పట్టాల్సిందే. కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఒక పరిష్కారం కొత్త సమస్యలను తెచ్చిపెట్టకూడదు. దీని కార్యాచరణలో కమిషనర్ పాత్ర కీలకమైంది. ఈ వ్యవహారం న్యాయబద్ధంగా, ప్రశాంతంగా జరగాలంటే రాత్రికి రాత్రే చేపట్టే కూల్చివేతలను నిలిపివేసి ప్రజలను కలుపుకొని పోవాలి. వీలైతే ఒకరిద్దరు నిపుణులను సలహాదారులుగా నియమించాలి. వారితో ప్రాంతీయ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి తీర్మానాలు చేయించాలి. భూసేకరణ కోసం పత్రికా ప్రకటన ఇచ్చినట్టు ఎక్కడెక్కడ ఎవరెవరివి FTL, బఫర్ జోన్ల పరిధిలో ఇళ్లున్నాయో సవివరంగా తెలియచేయాలి. వారంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు అనుకుంటే అది తప్పే. జడ్జిలు గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటే వారిని అవమానించడమే. న్యాయ వ్యవస్థ మద్దతు కోరాలి తప్ప దాని కన్ను కప్పకూడదు.